హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. రీసెంట్గా మనం ఏమేమి టాపిక్స్ కంప్లీట్ చేసామంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ మీద నేను ఈ మధ్య మీతో వీడియో చేయలేకపోయాను. ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లోని ఏమేమి కంప్లీట్ చేసామండి, వర్క్ కోసం కంప్లీట్ చేసాం, పవర్ కంప్లీట్ చేసాం, ఎనర్జీ కంప్లీట్ చేసాం, నెక్స్ట్ మాస్ కంప్లీట్ చేసాం, నెక్స్ట్ ఇంకా ఏం కంప్లీట్ చేసాం, ఫోర్స్ కోసం కంప్లీట్ చేసాం, అండ్ న్యూటన్స్ లాస్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ చూసాం. సో ఈరోజు ఒక 3 టాపిక్స్ కంప్లీట్ చేసాం అండి. ఫస్ట్ వన్ అందులో లీనియర్ మొమెంటం అంటే ఏంటి మీకు ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను కదండి, ఎన్సీఆర్టీ 9th నుంచి. మొమెంటం అంటే ఏంటి, మొమెంటం దేంతో రిప్రజెంట్ చేస్తారు, మొమెంటం అంటే పీతో రిప్రజెంట్ చేస్తారు కదా. మొమెంటం అంటే ఏంటి, ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ కదండి. మాస్ అండ్ వెలాసిటీ యొక్క ప్రోడక్ట్ని మొమెంటం అంటాం, మనకి ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈ మొమెంటం అనేది స్కేలార్ అవుతుందా, వెక్టార్ అవుతుందా, ఇక్కడ అంటే దానికి డైరెక్షన్ ఉంటుందా అండ్ అది మ్యాగ్నిట్యూడ్ ఉంటుందా లేదా నేను మీకు ఆల్రెడీ నా క్లాసెస్లో చెప్పాను. సో మ్యాగ్నిట్యూడ్ దీనికి ఏముంటుందంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అలానే డైరెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి స్కేలార్ అవుతుందా, వెక్టార్ అవుతుందా, వెక్టార్ అవుతుంది కదండి. స్కేలార్ అంటే ఓన్లీ డైరెక్షన్ ఉండదు, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కదా దానికి. అదే వెక్టార్ అయితే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ మొమెంటం అనేది ఏమవుతుంది, వెక్టార్ అనేది అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్స్లోకి వస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. మాస్ అండ్ వెలాసిటీ యొక్క ప్రోడక్ట్ని ఏమంటాము, మొమెంటం అంటారు కదండి. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఇది ప్రాబ్లం అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ బి ద మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ మాస్ m/2 అండ్ హూస్ వెలాసిటీ ఈస్ 2v. అంటే ఇక్కడ ఏంటి, ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ అనేది m/2 అయితే దాని వెలాసిటీ అనేది 2v అయితే దాని మొమెంటం ఎంత అని అడుగుతున్నాడండి. ఇవి చిన్న చిన్న క్వశ్చన్స్ ఇవి. అంటే మొమెంటం అంటే మీకు ఫార్ములా తెలిస్తే జస్ట్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే తెలిసిపోతుంది. నార్మల్గా మొమెంటం ఫార్ములా ఏంటి, mv కదా, మొమెంటం అంటే mv. కానీ వాడు ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎంత అని చెప్పాడు, ఒరిజినల్ మాస్లోని m/2 అని చెప్పాడు. అంటే మాస్ వాల్యూ మనకి m/2 ఇచ్చాడు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ m మీరు ఏం రాస్తారు, అక్కడ m/2 అని రాస్తారు. అండ్ v అంటే అక్కడ ఏమి ఇచ్చాడండి, మీకు వెలాసిటీ డబుల్ అవుతుందని ఇచ్చాడు, 2v ఇచ్చాడు. కాబట్టి వెలాసిటీ ప్లేస్లో ఎంత రాయాలి, 2v రాయాలి. అప్పుడు 2 క్యాన్సిల్ అయితే ఏమైందండి, అక్కడ మీకు mvనే కదా వచ్చింది. అంటే మీకు మొమెంటం ఎంత వచ్చిందమ్మా, mv వచ్చింది. ఇంకొకసారి చెప్తున్నా చూడండి, p ఈక్వల్ టు మనకి ఏంటి ఫార్ములా, mv కదా. మనకి ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎంతనిచ్చాడు, m/2 అని ఇచ్చాడు. అండ్ వెలాసిటీ ఎంతనిచ్చాడు, అక్కడ 2v అని ఇచ్చాడు. ఇక 2 క్యాన్సిల్ అయితే మీకు ఏమొచ్చింది, mv. కాబట్టి ఆన్సర్ ఏంటండి, mv ఎక్కడ ఉందమ్మా ఆప్షన్లో అంటే b. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా రిపీటెడ్. నా మొమెంటం అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీనా, మాస్ బై వాల్యూమ్నా, మాస్ ఇంటూ డెన్సిటీనా, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు ఇవి, మాస్ ఇంటూ వెలాసిటీ కదండి. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. చూడండి ఇప్పుడు రివర్స్లో ఇచ్చాడు. మాస్ అండ్ వెలాసిటీ యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది, అది మొమెంటం కదా. బయోన్సీ ఫోర్స్ అవుతుందా, కాదు కదా. ప్రెజర్ కాదు, ఫోర్స్ కాదు, ఓన్లీ మొమెంటం అవుతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ప్రాబ్లం అండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా వరుస ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ద మొమెంటమ్ ఆఫ్ ఎన్ మూవింగ్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్. మొమెంటం అనమాట కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్. ఈ కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పి అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ తెలుసు మొమెంటం అంటే ఏంటి, మాస్ అండ్ వెలాసిటీ యొక్క ప్రోడక్ట్ కదా. అంటే దేని మీద డిపెండ్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది మాస్ మీద డిపెండ్ అవుతుంది అలానే వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది కదండి, ఫార్ములాలోనే ఉంది. సో మాస్ అండ్ వెలాసిటీ పైన డిపెండ్ అవుతుంది. ఆప్షన్ ఎక్కడుందో చూస్తారు. చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏముంది, మొమెంటం ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ మాస్, ఓన్లీ మాస్ మీద డిపెండ్ అవుతుందని చెప్తున్నాడు. ఇది రాంగ్ కదండి, ఎలిమినేట్ చేయండి. అండ్ మొమెంటమ్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ మాస్ అండ్ వెలాసిటీ, ఇదే కదా మన ఆప్షన్. దేని మీద డిపెండ్ అవుతుంది, మాస్ అండ్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. సో బీని పక్కన పెట్టండి. సి ఏమి ఇచ్చాడు, డిపెండ్స్ ఆన్ ఇట్స్ వాల్యూమ్ అండ్ వెలాసిటీ, కాదు కదమ్మా, ఇది కూడా ఎలిమినేట్ చేయండి. అండ్ లాస్ట్ ఆప్షన్ చూడండి, డిపెండ్స్ ఆన్ ఓన్లీ వెలాసిటీ అని చెప్పాడు. ఓన్లీ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది కదా, కాదు కదా. మనకి మాస్ అండ్ వెలాసిటీ రెండింటి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ సిస్టమ్ when there is a collision between two inelastic bodies it consists of two inelastic bodies కోసం ఇచ్చారండి. ఇక్కడ ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్ కోసం మీకు ఏంటంటే నేను వర్క్ పవర్ ఎనర్జీ టాపిక్స్లో మీకు ఎందుకు చెప్పలేదంటే, ఇది మనం ఏం క్లాసెస్ నేర్చుకున్నామంటే ఇప్పుడు ప్రెసెంట్ 9th ఎన్సీఆర్టీలో ఉన్నాం కాబట్టి మీకు ఎక్కడ వస్తాయంటే 10th ఇంటర్ లెవెల్లో వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ టాపిక్ సంబంధించి స్మాల్ కాన్సెప్ట్ కాబట్టి చూడండి, ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్ బాడీస్ అని 2 ఉంటాయి. ఎలాస్టిక్ అండ్
ఇన్ఎలాస్టిక్ అని 2 బాడీస్ ఉంటాయి. ఇందులో ఏమవుతుందంటే మీకు సింపుల్గా ఇక్కడ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఎలాగో వస్తుంది. ఎలాస్టిక్ అంటే ఏంటంటే అక్కడ కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది అండ్ మొమెంటం కూడా కన్జర్వ్ అవుతుంది. రెండు కన్జర్వ్ అవుతాయండి ఎలాస్టిక్ అంటే. ఇన్ఎలాస్టిక్ అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది కన్జర్వ్ అవ్వదు, ఓన్లీ మొమెంటం అనేది కన్జర్వ్ అవుతుందండి. చూడండి ఈ రెండు గుర్తుంచుకోండి. ఇన్ఎలాస్టిక్ అయితే కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవ్వదు, ఓన్లీ మొమెంటం కన్జర్వ్ అవుతుంది. అది ఎలా అంటే సపోజ్ చూడండి, మీరు ఎలాస్టిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇన్ఎలాస్టిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎలాస్టిక్ అనుకోండి, మీరు సపోజ్ చాలా ఫోర్స్గా ఒక బాల్ని గోడకి విసురుతున్నారు. అప్పుడు అంతే ఫోర్స్తో మనకి న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం మళ్ళీ అంతే ఫోర్స్తో మనకి తిరిగి వెనక్కి వస్తుంది కదండి. అంటే అక్కడ మీకు ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? కైనెటిక్ ఎనర్జీలో ఎంత మీరు స్పీడ్తో వెళ్తున్నారో అంతే స్పీడ్తో బాల్ గాడ్ నుంచి తిరిగి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది కదండి. ఇది న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం. కాబట్టి అక్కడ మీకు ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీలో ఎటువంటి లాస్ అయినా ఉంటుందో, ఎంత స్పీడ్తో వెళ్తుందో, ఎంత వెలాసిటీతో వెళ్తుందో అంతే వెలాసిటీతో వస్తుంది. మనకి కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, 12 mv² కదా. అంటే బాల్ యొక్క మాసే మారిపోదు కదా. మీరు గోడకేసి కొట్టినప్పుడు మళ్ళీ బాల్ అనేది స్మాల్ సైజులో రాదు కదండి. ఎంత మాస్ ఉందో అంతే మాస్లో వస్తుంది. అలానే వెలాసిటీ ఏంటి, ఎంత వెలాసిటీతో వెళ్ళిందో అంతే వెలాసిటీతో తిరిగి వస్తుంది, ఎందుకంటే న్యూటన్స్ థర్డ్ లా బట్టి. కాబట్టి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంటే కదండి. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది ఇక్కడ కన్జర్వ్ అవుతుంది ఎలాస్టిక్లో. అండ్ మొమెంటం అంటే ఏంటి, మనకి మాస్ అండ్ వెలాసిటీ. ఇక్కడ మాస్ ఎంత ఉందో ఇక్కడ వెలాసిటీ ఎంత ఉందో, ఇక్కడ మాస్ ఇక్కడ వెలాసిటీ కూడా అంతే కదండి. కాబట్టి అక్కడ మొమెంటం కూడా అక్కడ కన్జర్వ్. ఇదే ఎలాస్టిక్ కోసం. సపోజ్ ఇన్ఎలాస్టిక్ అనుకోండి, ఇన్ఎలాస్టిక్లో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎలాస్టిక్లో నేను ఏం చెప్పాను, జస్ట్ గోడకి మీరు బాల్ని విసిరితే అది ఎలాస్టిక్ అవుతుంది, తిరిగి అది వస్తుంది. కాబట్టి అది ఇన్ఎలాస్టిక్ అనుకోండి. మీరు అదే బాల్ని మీరు క్లేలో విసిరి పడేయండి. క్లేలో విసిరేసినప్పుడు అక్కడ ఏమవుతుంది, అది అక్కడే ఉండిపోతుంది కదండి. తిరిగి మళ్ళీ అది మీకు రిఫ్లెక్ట్ అవుతుందా? అవ్వదు కాదు. ఒక మట్టిలో కనుక మీరు బాల్ని వేసేస్తే అది తిరిగి రిఫ్లెక్ట్ అవ్వదు, అది అలానే తిరిగి అక్కడే ఉండిపోతుంది. అక్కడ అలానే ఉండిపోతుంది అంటే కైనెటిక్ ఎనర్జీ సేమ్ ఉంటుందా? ఉండదు కదా. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని మోషన్ ఆపేసింది, అది మట్టిలోకి వెళ్ళి ఉండిపోయింది. కాబట్టి అక్కడ దానికి వెలాసిటీ 0 అయిపోతుంది కదా. సో మీకు ముందు దానికి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంది, కానీ అది అక్కడ వెళ్ళి ఉండిపోయిన తర్వాత దానికి కైనెటిక్ ఎనర్జీ ఉండదు కదండి. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది కన్జర్వ్ కాదనమాట, ఓన్లీ మొమెంటం కన్జర్వ్ అవుతుంది. మొమెంటం అంటే మీకు ఏంటి, మాస్ అండ్ వెలాసిటీ కదండి. మొమెంటం ఎప్పుడు మీకు కన్జర్వ్ అవుతుందంటే, మొమెంటం అంటే మీకు ఏం తెలుసు, మాస్ అండ్ వెలాసిటీ అని తెలుసు. కానీ మొమెంటం ఎప్పుడు కన్జర్వ్ అవుతుందంటే, ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ మీరు అప్లై చేయలేదనుకోండి, ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయలేనప్పుడు మొమెంటం అనేది మీకు కొలిజన్ ముందు ఎంత ఉంటుందో కొలిజన్ తర్వాత కూడా అంతే ఉంటుందండి. సపోజ్ ఇన్ఎలాస్టిక్ ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇటు నుండి ఒక కార్ వస్తుంది, అలానే ఇటు నుండి ఇంకో కార్ వస్తుందండి. ఈ రెండింటికి ఎలా ఉంటుంది, కొలిజన్. ఈ రెండు ఒకదానికొకటి డాష్ ఇస్తున్నాయి అంటే రెండు కొలైడ్ అవుతున్నాయి, రెండు కొలిజన్ జరుపుకుంటున్నాయి. కొలిజన్ జరుపుకునే ముందు ఏమవుతుంది, మీకు కొలిజన్ జరపడానికి ముందు ఎంత మొమెంటం ఉంటుందో కొలిజన్ జరిగిన తర్వాత కూడా అంతే మొమెంటం ఉంటుందండి. ఎందుకంటే దాని మీద ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ కాదు, అది ఇంటర్నల్గా జరిగే డిస్టర్బెన్స్ వల్ల అవి అక్కడ కొలిజన్ జరుపుకుంటున్నాయి. కాబట్టి వాటి మీద ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉండదు. ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉండకపోతే అక్కడ మొమెంటం అనేది కన్జర్వ్ అవుతుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎలాస్టిక్లో మీకు ఇలాంటివి ఇప్పుడు బాల్ని విసిరారు, అక్కడ మీకు ఎటువంటి సౌండ్స్ కానీ హీట్ కానీ ప్రొడ్యూస్ కాదు. అది ఇన్ఎలాస్టిక్ అనుకోండి, సపోజ్ 2 లారీస్ కానీ కార్స్ కానీ అలా 2 కొలిజన్స్ జరుపుకునేటప్పుడు కొంత హీట్ ప్రొడ్యూస్ అవ్వడం కానీ సౌండ్ ప్రొడ్యూస్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇది ఎలాస్టిక్, ఇన్ఎలాస్టిక్. అండ్ ఇంకా మీకు దీని గురించి 10th ఇంటర్లో వస్తాయి, అప్పుడు నీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ క్వశ్చన్ వరకు ఏంటి అంటే, ఎలాస్టిక్లో ఏమవుతుంది, ఇన్ఎలాస్టిక్లో ఏమవుతుంది. ఎలాస్టిక్లో ఏమంటే మీకు కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది, మొమెంటం కూడా కన్జర్వ్ అవుతుంది. కానీ ఇన్ఎలాస్టిక్లో అయితే ఓన్లీ మొమెంటం కన్జర్వ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ అనేది కన్జర్వ్ అవ్వదు. ఓకేనండి. సో ఇక్కడ ఆప్షన్ ఏముందో చూడండి. ఫస్ట్ ఆప్షన్లోని బోత్ కన్జర్వ్డ్ అని ఇచ్చాడు, ఇది మనకి కాదు. ఎలాస్టిక్లో అయితే బోత్ కన్జర్వ్డ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ చేంజ్డ్ అంతే కదండి, కైనెటిక్ ఎనర్జీ అని చేంజ్ అవుతుంది, బట్ ద మొమెంటం ఈజ్ కన్జర్వ్డ్. ఇదే కదండి మన ఆప్షన్. కైనెటిక్ ఎనర్జీ అనేది కన్జర్వ్ కాదు అంటే చేంజ్ అవుతుంటుంది, మొమెంటం అనేది చేంజ్ కాదు. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద వెలాసిటీ ఈజ్ డబుల్. ఇది చూడండి, ఇది చిన్న ప్రాబ్లం. ఇది ఆల్రెడీ నాకు ఒక పర్సన్ ఎవరో ఒకరికి డౌట్ అడిగారు. ఇది వెలాసిటీ అనేది డబుల్ అయితే ఇక్కడ దేని గురించి క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ వెలాసిటీ అనేది డబుల్ అని ఇచ్చాడు, అంటే నార్మల్గా వెలాసిటీ v అనుకోండి. అండ్ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం వెలాసిటీ డబుల్ అంటే 2v కదా అవుతుంది. సో 2v అనుకున్నాం. అప్పుడు ఆప్షన్స్ ఏంటి, మనకి మొమెంటం ఇంక్రీజ్ అవుతుంది ఇంత అని చెప్పాడు, లేదంటే కైనెటిక్ ఎనర్జీ ఇంత ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. అంటే ప్రతి మీకు ఆప్షన్స్లో మొమెంటం కైనెటిక్ ఎనర్జీ కోసం ఇచ్చాడు కదండి. ప్రతి ఆప్షన్స్లో చూడండి, డి ఆప్షన్ కూడా మీకు అంతే ఇచ్చాడు. మొమెంటం అవుతుందా కైనెటిక్ ఎనర్జీ అవుతుందా, ఎంత అయితే ఎంత అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం కావాలి, మొమెంటం కోసం కావాలి, కైనెటిక్ ఎనర్జీ కోసం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొమెంటం చూద్దాం. మొమెంటంకి ఏంటి ఫార్ములా, మనకి mv కదండి. మొమెంటం అంటే mv. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి ఫార్ములా, 12 mv² కదా. సో ఈ రెండు ఏమవుతున్నాయి అనేది ఇందులో చేద్దామండి. ఇక్కడ వెలాసిటీ అనేది డబుల్ అని ఇచ్చాడు కదా, వెలాసిటీ అనేది డబుల్ అని ఇచ్చాడు. ఇక్కడ అంటే మొమెంటం తీసుకున్నాం అనుకో, v ప్లేస్లో ఎంత వేయాలి, 2v వేయాలి కదా, ఎందుకంటే డబుల్ అన్నాడు. సో v ప్లేస్లో డబుల్ 2v వేయండి. అప్పుడు 2mv కదా, అంటే మొమెంటం అంటే mv, 2
2mv అంటే అది మొమెంటం డబుల్ అయినట్టే కదండి. చూడండి ఇంకొకసారి చెప్తున్నా, వెలాసిటీ అనేది డబుల్ అయితే మొమెంటం ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ మొమెంటం ఫార్ములా ఏంటి, p = mv. ఇది ఒరిజినల్గా మొమెంటం అనుకోండి. వెలాసిటీ అనేది డబుల్ అయింది అంటున్నాడు. డబుల్ అయిందంటే అక్కడ అర్థం ఏంటి, v ప్లేస్లో 2v వేయాలి కదా, 2v వేద్దాం. m × 2v అంటే అర్థం ఏంటి, 2mv కదండి. సో ఇక్కడ మీకు మొమెంటం అంటే mv, 2mv అంటే ఇంకా మీకు 2 టైమ్స్ అయినట్టు కదా. సో మొమెంటం 2 టైమ్స్ అయింది ఎక్కడో చూడండి. ఇక్కడ మొమెంటం 3 టైమ్స్ అన్నాడు కాబట్టి ఇది కాదు. మొమెంటం 4 టైమ్స్ అన్నాడు, కాదు. మొమెంటం ఇక్కడ 2 టైమ్స్ అన్నాడు, ఇది పక్కన పెట్టండి. అండ్ డి ఆప్షన్లో 4 టైమ్స్ అన్నాడు, కాదు. సో డీని ఎలిమినేట్ చేయొచ్చు. సో సి అని చెప్పొచ్చు. కానీ ఇంకా మనకి కైనెటిక్ ఎనర్జీ కూడా కావాలి కదండి. మొమెంటం అనేది 2 టైమ్స్ వచ్చేస్తుంది. కైనెటిక్ ఎనర్జీ చూడండి. సో కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి, ½ mv² కదా, ½ mv². ½ m ఇంటూ ఇక్కడ v అంటే ఎంత, v ఆల్రెడీ 2 టైమ్స్ కదండి. 2 టైమ్స్ అంటే 2v² కదండి. 2 టైమ్స్ అంటే 2v² అండి. ఇక్కడ అర్థమవుతుందండి. చూడండి ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను. ఇక్కడ మీకు ఆల్రెడీ కైనెటిక్ ఎనర్జీ ఎంతమో ఫార్ములా ½ mv² కదా. ½ ఇంటూ ఇక్కడ m ఇంటూ v అంటే మీకు డబుల్ అన్నాడు కాబట్టి 2v² కదా. అప్పుడు ½ m ఇంటూ 2v² చేస్తే ఎంత, 2² అంటే 4, v² అంటే v² కదా. అప్పుడు ఇది ఎంత అవుతుందండి, దీన్ని క్యాన్సిల్ చేయకండి. ఈ 4ని ముందుకు తెచ్చండి. 4ని ముందుకు తెచ్చేసి ½ mv² అని ఇలా రాసుకోవచ్చు కదా. ½ ఇంటూ m ఇంటూ 4v² ఇలా రాసుకున్నా ఒకటే కదండి. 4 ఇంటూ ½ mv² అన్న అంటే ½ mv² అంటే కైనెటిక్ ఎనర్జీ. 4 ఇంటూ అంటే అది 4 టైమ్స్ ఇంక్రీజ్ అయినట్టు కదండి. సో కైనెటిక్ ఎనర్జీ 4 టైమ్స్ ఇంక్రీజ్ అయినట్టు. సో అది ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. ఆల్రెడీ సి ఆప్షన్ మనకు వచ్చింది. మొమెంటం అనేది 2 టైమ్స్, కైనెటిక్ ఎనర్జీ 4 టైమ్స్. సో ఆప్షన్ సి అండి. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్స్ మొమెంటం. మొమెంటం ఫార్ములా ఏంటి మనకు తెలుసు కదా, మాస్ ఇన్ వెలాసిటీ ప్రోడక్ట్, కాబట్టి బి ఆప్షన్. నెక్స్ట్ చూడండి, ఇది ప్రాబ్లం అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. చూడండి ఇక్కడ దేనికి డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటుంది. ఈజీగా ఈ కాన్సెప్ట్ బట్టి మీకు మొమెంటం రెండు ఉంటాయని చెప్పాను. స్పీడ్కి మీకు తెలుసుకుంది, స్పీడ్కి ఎటువంటి డైరెక్షన్ ఉండదు. ఇంత 20 km/h స్పీడ్తో వెళ్తున్నాను అని చెప్తాం కానీ డైరెక్షన్ చెప్పాం. డైరెక్షన్ చెప్తే అది వెలాసిటీ అవుతుంది కాబట్టి ఇది కాదు కదా. అండ్ డిస్టెన్స్ కూడా మీకు డైరెక్షన్ ఉండదు కదండి. డిస్టెన్స్ కాన్సెప్ట్లో మీకు ఆల్రెడీ చెప్పాను. డిస్టెన్స్ అంటే ఏ వేలో అయినా వెళ్ళొచ్చు, దాని పర్ఫెక్ట్ డైరెక్షన్ ఉండదు. కానీ డిస్ప్లేస్మెంట్ అంటే ఒక షార్ట్ కట్ వే ఉంటుంది, అది పర్ఫెక్ట్ డైరెక్షన్లో ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ అయితే బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది, అది వెక్టర్. అది డిస్టెన్స్ అయితే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఇది స్కేలార్ కాబట్టి ఇది కూడా మనకి కాదు. నెక్స్ట్ మాస్కి ఎలాగో ఇంత వెయిట్ అని, ఇంత మాస్ 5 kilograms ఆర్ ఇంత అని చెప్తాం కానీ 5 kilograms ఈస్ట్ అని 5 kilograms వెస్ట్ అని చెప్పాం కదండి మాస్ చెప్పేటప్పుడు. సో ఇక్కడ కూడా ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. మొమెంటంకి 2 ఉంటాయండి. సో ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్ ఈస్ డబుల్. చూడండి ఇక్కడ ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది డబుల్ చేశాడంట. స్పీడ్ అనేది డబుల్ అయిందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఏమైనా అవుతుందండి. స్పీడ్కి పొటెన్షియల్ ఎనర్జీకి మనకు సంబంధం ఉండదు. పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధం దేంతో ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను, హైట్తో సంబంధం ఉంటుంది కాబట్టి ఇది ఎలిమినేట్ చేయొచ్చు. యాక్సిలరేషన్ ఈజ్ డబుల్. యాక్సిలరేషన్ డబుల్ అవుతుందని కాదండి. ఇక్కడ మొమెంటమ్ ఈజ్ డబుల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డబుల్. చూడండి ఇక్కడ మనకి మాస్ అనేది, ఇక్కడ స్పీడ్ పెరుగుతుంది అంటే ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ యొక్క మొమెంటం అనేది కూడా అంతే అవుతుంది కదా. ఇప్పుడు ఎంత స్పీడ్తో వెళ్ళామో అంతే స్పీడ్తో వస్తుందంటే ఎంత స్పీడ్ ఉంటే అంత మొమెంటం ఉంటుంది అని అక్కడ మీనింగ్ అండి. స్పీడ్ ఎంత చూడండి, ఇక్కడ స్పీడ్ సపోజ్ మీకు డబుల్ అయింది అనుకోండి, కైనెటిక్ ఎనర్జీ డబుల్ అవ్వదు కదా. అంటే అక్కడ కైనెటిక్ ఎనర్జీ అంటే అక్కడ మనం వెలాసిటీని తీసుకుంటాం. ఇక్కడ స్పీడ్ అనేది డబుల్ అయిందంటే 2v అని తీసుకుంటే హోల్ స్క్వేర్ చేస్తే సమ్ 4 times అలా వస్తుంది. కైనెటిక్ ఎనర్జీ డబుల్ అవ్వదు అండ్ యాక్సిలరేషన్ అసలు దానికి సంబంధం లేదు కాబట్టి మనకి మొమెంటం అనేది డబుల్ అవుతుందండి. స్పీడ్ అనేది డబుల్ అయితే మొమెంటం అనేది ఏమవుతుంది చూడండి, కాలిస్తే మీకు ఒకసారి ప్రూఫ్ కూడా చూపిస్తాం. ఇక్కడ p = మనకు ఫార్ములా ఏం తెలుసు, మొమెంటంకి mv అని తెలుసు కదా. స్పీడ్ అంటే డబుల్ అయిందని చెప్తున్నాడు. m × v ప్లస్ ఎంత వేయాలి, 2v కదా వేయాలి స్పీడ్. కానీ ఇక్కడ మనం వెలాసిటీని తీసుకుంటామండి, ఎందుకంటే రెండింటిని vతో ఇండికేట్ చేస్తాం, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ 2 ముందుకు వస్తే 2mv కదా, కాబట్టి మొమెంటం అనేది 2 times అయింది కదండి. సో మొమెంటం ఈజ్ డబుల్, ఆప్షన్ సి. నెక్స్ట్ ఈయన కొలిజన్లో మనకి ఏమవుతుందండి, ఆల్వేస్ ఏం సేవ్ అవుతుంది, మొమెంటం కదా. కొలిజన్ ముందు ఎంత మొమెంటం ఉంటుందో కొలిజన్ తర్వాత కూడా మొమెంటం అంతే ఉంటుందండి. మొమెంటం గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు కొలిజన్ ముందు ఎంత మీకు మొమెంటం ఉంటుందో కొలిజన్ తర్వాత కూడా అంతే మొమెంటం ఉంటుందండి. కాబట్టి అది దేన్ని సేవ్ చేస్తుందండి, మొమెంటంని సేవ్ చేస్తుంది. కొలిజన్ ముందు కానీ కొలిజన్ తర్వాత కానీ మనకి ప్రెజర్, ఫోర్స్, థ్రస్ట్ అనేవి కావు. సో మొమెంటం కాన్సెప్ట్ నేను చెప్పిన ఎన్సీఆర్టీస్లో చూడండి, మీకు ఇది అర్థమవుతుంది. కొలిజన్లోని మనకి ఏమవుతుందంటే మొమెంటం అనేది ఎప్పుడు సేవ్ అయి ఉంటుంది, మొమెంటం అనేది ఎప్పుడు కన్జర్వ్ అయి ఉంటుంది. కొలిజన్కి ముందు ఎంత ఉంటుందో కొలిజన్ తర్వాత కూడా అంతే ఉంటుంది. ఎప్పుడంటే ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద అప్లై లేనంత వరకు. నెక్స్ట్ లీనియర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఎంతని, మాస్ అండ్ వెలాసిటీ కదా. సో ఇది ఆప్షన్ బి. ఫోర్స్ అండ్ హైట్ ఇవన్నీ వేరే వేరే ఆప్షన్స్ కాబట్టి ఇవి మనకు సంబంధం లేదు, ఆప్షన్ బి. నెక్స్ట్
నెక్స్ట్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మొమెంటమ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ డిపెండ్స్ అనేది ఆల్రెడీ రిపీటెడ్ బిట్ కదా. మొమెంటమ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మాస్ అండ్ వెలాసిటీ పైన కదండి. ఇక్కడ ఓన్లీ ఫోర్స్ అని ఇచ్చాడు కాదు, మాస్ అని ఇచ్చాడు కాదు. ఇక్కడ దేని మీద డిపెండ్ అవుతుంది? మాస్ అండ్ వెలాసిటీ. కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోడక్ట్ ఆఫ్ మొమెంటమ్. చూడండి ఎన్నిసార్లు క్వశ్చన్ ఓన్లీ కాన్సెప్ట్ బిట్సే ఇస్తున్నాడు. ఇక్కడ మొమెంటమ్ అనేది దేంతో ఎక్స్ప్రెస్ చేయొచ్చు? మాస్ అండ్ వెలాసిటీ కదా. మాస్ అండ్ వెలాసిటీ యొక్క ప్రోడక్ట్నే మొమెంటమ్ అంటారు. సో ఆప్షన్ సి. నెక్స్ట్ 463 ప్రాబ్లం. నెక్స్ట్ 464 చూడండి. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. ద మొమెంటమ్ కన్సిస్ట్ ఆఫ్. మొమెంటంకి ఏముంటుందో మనం తెలుసుకున్న. మొమెంటమ్ అనే స్కేలార్ అని, దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుందని తెలుసు కదండి. కాబట్టి నో డైరెక్షన్ కాదు, ఓన్లీ డైరెక్షన్ కాదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కాదు, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఇది స్మాల్ ప్రాబ్లమ్నే. ఇక్కడ మొమెంటమ్ అనేది మీకు పి అని ఇచ్చాడు, వెలాసిటీ అనేది వి అని ఇచ్చాడు. అయితే ఫార్ములా అడుగుతున్నాడు అండి. ఇక్కడ మాస్కి మనకి మొమెంటమ్ ఫార్ములా తెలుసు కదా, ఎంవి అని. మనకి మాస్కి అడుగుతున్నాడు. మాస్ అంటే ఎంత అవుతుంది అప్పుడు? మొమెంటమ్ బై వాల్యూమ్, మొమెంటమ్ బై వెలాసిటీ కదండి. వీటి వస్తే పీ బై వి అవుతుంది. సో పీ బై వి ఎక్కడుందో ఆప్షన్ చూడండి. పీ బై వి అంటే బీలో ఉంది. కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. ఇది మీకు ఈజీగా తెలుసు. మాస్ అండ్ వెలాసిటీ యొక్క ప్రోడక్ట్ని ఏమంటారు? బి, మొమెంటమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ప్రాబ్లం అండి. నెక్స్ట్ ఇక్కడికి లీనియర్ మొమెంటమ్ క్వశ్చన్స్ అయిపోయండి. నెక్స్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. మొమెంటమ్ కన్జర్వేషన్ కోసం మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అంటే ఏంటి? మొమెంటమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే కొలిజన్ ముందు ఎంత మొమెంటమ్ ఉందో కొలిజన్ తర్వాత కూడా అంతే మొమెంటమ్ ఉంటుంది. ఎప్పుడు అంటే ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం అప్లై చేయనంత వరకు. అదే ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. అంటే మొమెంటమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ లైట్ అండ్ హెవీ బాడీ ఈజ్ ద సేమ్ అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక లైట్ బాడీ అరే హెవీ బాడీ, రెండు బాడీస్ని తీసుకున్నారు. రెండింటి యొక్క కైనెటిక్ ఎనర్జీ సేమ్ అని చెప్తున్నాడు. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హ్యావ్ గ్రేటర్ మొమెంటమ్. మనకి మొమెంటమ్ ఎక్కువ ఉండాలంటే ఏమవ్వాలండి? మొమెంటమ్ ఎక్కువ ఉండాలంటే మనకు తెలుసు పీ ఈక్వల్ టు ఏంటి? ఎంవి. ఏదర్ మాస్ అయినా ఎక్కువ ఉంటే మొమెంటమ్ ఎక్కువ ఉంటుంది, ఆర్ వెలాసిటీ అయినా ఎక్కువ వెలాసిటీ వెళ్తే మొమెంటమ్ ఎక్కువ అవుతుందని నేను మీకు విత్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చెప్పాను క్లాసెస్లో. సో ఇక్కడ మాస్ అయినా ఎక్కువ ఉండాలి, వెలాసిటీ అయినా ఎక్కువ ఉండాలి. అలాంటి ఆప్షన్ చూడండి. మనకి ఎందులో గ్రేటర్ మొమెంటమ్ ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ నన్ను అనేది పక్కన పెట్టండి. ఇక్కడ లైట్ బాడీ అంటే మాస్ తక్కువ ఉన్న దానికి గ్రేటర్ మొమెంటమ్ ఉండదు. కాబట్టి బీని ఎలిమినేట్ చేయండి. హెవీ మాస్ అనేది ఎక్కువ ఉంటే గ్రేటర్ మొమెంటమ్ ఉంటుంది కదా. సో మాస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సీని పక్కన పెట్టండి. అండ్ బోత్ హ్యావ్ సేమ్ మొమెంటమ్. రెండింటికి ఒకే మొమెంటమ్ ఉండవు కదా. లైట్ బాడీకి మాస్ తక్కువ ఉంటుంది, అలానే హెవీ బాడీకి అయితే మాస్ ఎక్కువ ఉంటుంది. రెండింటికి ఒకే మొమెంటం ఎలా ఉంటుందండి? రెండింటికి మొమెంటం ఒకేలే ఉండాలంటే ఒకే మాస్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మాస్ అనేది డిఫరెన్స్ ఉంది. కాబట్టి రెండింటికి ఒకే మొమెంటం ఉండదు. కాబట్టి డీని ఎలిమినేట్ చేయండి. ఇక్కడ నన్ను అనే ఆప్షన్ ఎప్పుడు వస్తుంది మనకి? అందులో ఏది లేకపోతే అక్కడ నన్ను పెట్టాలి. కాబట్టి ఇక్కడ మన ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లయింగ్ ఏ రాకెట్ కెన్ బి అండర్స్టూడ్ బై. చూడండి ఇక్కడ రాకెట్ కోసం మీకు తెలుసు న్యూటన్స్ థర్డ్ లా బట్టి ఆల్రెడీ అది పనిచేస్తుందని. న్యూటన్స్ థర్డ్ లా బట్టి అంటే అక్కడ ఎలా అండి? మీకు రాకెట్ ఉంది, రాకెట్కి ఏముంటుంది? అక్కడ చివరిలో నాజిల్ ఉంటుంది. నాజిల్ నుండి మీకు ఏమవుతాయండి? చాలా హై స్పీడ్తో, చాలా హై వెలాసిటీతో గ్యాసెస్ అన్నీ బాగా మండుతూ వస్తాయి కదండి. అంటే ఇక్కడ దీనికి కొంత మొమెంటం ఉంటుంది కదండి. దీనికి ఈ గ్యాసెస్ వస్తున్నాయంటే దానికి వెలాసిటీ ఉంటుంది, ఆ గ్యాసెస్కి కొంత మాస్ ఉంటుంది. కాబట్టి ఆ గ్యాసెస్కి ఏముంటుంది? కొంత మొమెంటం ఉంటుంది కదండి. కొంత మొమెంటం అనేది ఉంటుంది. సో న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఏంటి? మనకి ఇవి ఇలా రావడం వల్ల అండ్ రాకెట్ పైకి వెళ్తుందంటే దానికి అర్థం ఏంటి? ఈ ఫోర్సెస్ ఇలా రావడం వల్ల అంతే ఫోర్స్తో తిరిగి రివర్స్ డైరెక్షన్లో దాని మీద అప్లై చేయడం వల్ల ఇవి కిందకి వెళ్తున్న గ్యాసెస్ రాకెట్ అనేది పైకి వెళ్తుందని మీ అందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఏంటి? మొమెంటం అనేది కాన్స్టెంట్గా ఉంటుందా ఉండదండి? ఇక్కడ ఎంత మొమెంటం ఉంటుంది అంటే ఇది ఎంత ఫోర్స్తో వస్తున్నాయి గ్యాసెస్, అంతే ఫోర్స్ ఇక్కడ రియాక్షన్ ఉంటుంది కదా. సో ఎంత ఫోర్స్ ఉందో అంతే ఫోర్స్ ఇక్కడ కూడా ఉంటుంది. అంటే ఫోర్స్ అనేది ఈక్వల్ ఉంటుంది. ఫోర్స్ అనేది ఈక్వల్ ఉంటుంది అంటే అక్కడ మొమెంటం కూడా ఈక్వల్ అనే కదండి అర్థం. మీకు ఆల్రెడీ తెలుసు న్యూటన్ సెకండ్ లా అని చెప్పి. ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ మొమెంటం కదండి. మొమెంటం అనేది ఎక్కువైతే ఫోర్స్ అనేది ఎక్కువైతే మొమెంటం ఎక్కువ అవుతుంది, ఫోర్స్ అనేది తక్కువైతే మొమెంటం తక్కువ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఈ గ్యాసెస్ వచ్చేదానికి దానికి ఫోర్స్ అంతే ఉంటుంది, రాకెట్ పైకి వెళ్ళేదానికి కూడా ఫోర్స్ అంతే ఉంటుంది. కాబట్టి కిందన ఎంత మొమెంటం ఉంటుందో పైన కూడా రాకెట్ వెళ్ళేటప్పుడు దానికి కూడా అంతే మొమెంటం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఎనర్జీ కన్జర్వేషన్. ఎనర్జీ అనేది కన్జర్వ్ కాదు, మొమెంటం మాత్రమే కదా అక్కడ కన్జర్వ్ అవుతుంది. ఇది ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అసలు కాదు, సెకండ్ లా ఆఫ్ మోషన్ కాదు. సో ఇక్కడ మనకి ఏది కన్జర్వ్ అవుతుందనే చూడాలండి. మొమెంటం అనేది అక్కడ కన్జర్వ్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తుంటుంది. ఫ్లయింగ్ ఏ రాకెట్ కన్ బి. రాకెట్ యొక్క ఫ్లయింగ్ కోసం అది దేని మీద, అది దాని లా కోసం మీకు ఆల్రెడీ తెలుసు, న్యూటన్స్ థర్డ్ లా అని చెప్పి దాన్ని. అండ్ ఇంకోలాగా ఎలా చెప్తారంటే మొమెంటం కన్జర్వేషన్ లా అని కూడా చెప్తారు దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఇది సేమ్ క్వశ్చన్ అనుకుంటా అండి. అకార్డింగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్ డస్ ఎ రాకెట్ వర్క్స్ ఇన్ స్పేస్. ఇది కూడా అదే కదండి, సేమ్ క్వశ్చన్, కాకపోతే కొద్దిగా వేరేగా ఇచ్చాడు అంతే. ఇది కూడా మీకు తెలుసు, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ ఏ షెల్ ఎక్స్ప్లోడ్స్. ఇక్కడ ఒక షెల్ అనేది ఎక్స్ప్లోడ్ అయిందంట. అయితే మెనీ పీసెస్ ఫ్లై ఆఫ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఇక్కడ ఒక షెల్ ఉంది, అది ఎక్స్ప్లోడ్ అయినప్పుడు డిఫరెంట్ డైరెక్షన్స్లోని అది స్మాల్ పీసెస్గా అది వెళ్ళిపోయిందండి. వాట్ ఈస్ కన్సర్వ్డ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. చూడండి ఇక్కడ మీకు కన్సర్వ్ అయింది ఏది అని అడుగుతున్నాడు. పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకు కాదు, ఎందుకంటే అది ఆల్రెడీ కాన్స్టెంట్ పోర్షన్ నుండి డిఫరెంట్ డైరెక్షన్లోకి వెళ్ళింది. అది పొటెన్షియల్ ఎనర్జీ ఎలా అవుతుంది, కాదు. ఫోర్స్ అనేది పక్కన పెట్టండి. చూడండి ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఉందా, ఇంటర్నల్గా అది డిస్టర్బ్ అయ్యి ఇంటర్నల్గా దానికి ఏదో ప్రాబ్లం ఫేస్ చేసి అది అన్ని పీసెస్గా డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఎక్స్టర్నల్గా ఎటువంటి ఫోర్స్ లేదు కదండి. ఎక్స్టర్నల్ ఫోర్స్ లేనప్పుడు అక్కడ మీకు మొమెంటం అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ కదా, అంటే మొమెంటం అనేది అక్కడ కన్సర్వ్ అవుతుంది. ఇది మీకు ఆల్రెడీ మొమెంటం కోసం చెప్పినప్పుడే చెప్పాను. అంటే ఇక్కడ ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకపోతే అక్కడ మొమెంటం అనేది కన్సర్వ్ అవుతుంది కదండి. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఏంటి, ఎక్స్టర్నల్ ఫోర్స్ కాదు, ఇంటర్నల్ ఫోర్స్ డిస్టర్బెన్స్ వల్ల అది అలా డిస్టర్బెన్స్ అవుతుంది కదండి. సో ఇక్కడ ఇంటర్నల్ ఫోర్స్ కాబట్టి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఇక్కడ 0 కాబట్టి మొమెంటం అనేది ఏమవుతుందండి, కన్సర్వ్ అవుతుంది. సో మన ఆప్షన్ ఏంటి ఇక్కడ, డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రాబ్లం. నెక్స్ట్ ఇది కూడా ప్రాబ్లం అండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ప్రాబ్లం అమ్మ. ఇవన్నీ లాస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను 3 టాపిక్స్ చెప్తానని చెప్పి. సో ఫస్ట్ లీనియర్ మొమెంటం చెప్పాను అండ్ మొమెంటం లాస్ట్ కోసం అయింది. నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో మీకు డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి తేడా తెలుసు కదండి. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఒక వాళ్ళ గ్రాండ్ మా వాళ్ళ హౌస్ ఉంది. సపోజ్ ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి నుండి గ్రాండ్ మా వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు తను ఈ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఏదైనా డిస్టెన్స్ ఎలా అయినా వెళ్ళొచ్చు. సో ఇలా ట్రావెల్ చేసినప్పుడు తనకు ఒక 3 కిలోమీటర్స్ పట్టింది అనుకున్నాం, ఇలా అయితే ఒక 5 కిలోమీటర్స్ అనుకున్నాం, ఇలా అయితే ఒక 7 కిలోమీటర్స్ అనుకున్నాం. కానీ మీకు ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏం చెప్తాడంటే, నువ్వు ఈ డైరెక్షన్లో షార్ట్ వేలో ఒక ఈస్ట్లో వెళ్ళి 2 కిలోమీటర్స్లో లేదంటే 1 కిలోమీటర్లో వెళ్ళి ఈజీగా మీ గ్రాండ్ మా వాళ్ళ హౌస్ వస్తుందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ డైరెక్షన్ ఉంటుంది అండ్ ఇది షార్ట్ పార్ట్ కదండి, ఇది షార్ట్ కట్ కాబట్టి దీన్ని ఏమంటారని చెప్పాను, మీకు డిస్ప్లేస్మెంట్ అంటారని చెప్పాను. డిస్టెన్స్ ఎలా అయినా వెళ్ళొచ్చు. డిస్టెన్స్ అనేది చూడండి, ఇలా వెళ్తే ఇంత వచ్చింది, ఇలా వెళ్తే ఇంత వచ్చింది. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది మీకు వేరీ అవుతుంది కానీ డిస్ప్లేస్మెంట్ అనేది వేరీ అవ్వదు. అండ్ డిస్టెన్స్ ఏమవుతుంది, స్కేలార్ అవుతుందా, వెక్టార్ అవుతుందా. డిస్టెన్స్కి ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ అంటూ ఏముండదు కదండి. డిస్టెన్స్కి పర్ఫెక్ట్ డైరెక్షన్ అంటూ ఉండదు కాబట్టి అది ఏమవుతుందండి, డిస్టెన్స్ అనేది స్కేలార్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్కి పర్ఫెక్ట్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి అది వెక్టార్ అవుతుంది. ఇవన్నీ మీరు ఆల్రెడీ బేసిక్స్ ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, డాష్ ఈజ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ అమౌంట్ దట్ కెన్ నెవర్ బి నెగిటివ్. చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను, డిస్టెన్స్ అనేది డైరెక్షన్ ఉండదు కాబట్టి అది ఎప్పుడు నెగిటివ్ అవ్వదండి. డిస్ప్లేస్మెంట్కి నెగిటివ్ అవ్వచ్చు, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ సపోజ్ ఈ డైరెక్షన్లో వెళ్తే పాజిటివ్ అని, ఆపోజిట్ డైరెక్షన్ నెగిటివ్ అలా అయినా వస్తుంది. కానీ డిస్టెన్స్ ఏంటి అంటే డైరెక్షన్ అనేది ఉండదు కాబట్టి డిస్టెన్స్ అనేది ఎప్పుడు నెగిటివ్ కాదండి. సో ఫస్ట్ ఆప్షన్. అండ్ ఫోర్స్కి చూడండి, ఫోర్స్కి డైరెక్షన్ చెప్తాం, ఈ డైరెక్షన్ అని ఈ డైరెక్షన్ అని. ఫోర్స్కి డైరెక్షన్ ఉంటుంది, ఫోర్స్ అనేది స్కేలార్ ఫోర్స్ అనేది వెక్టర్, దానికి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి అది బోత్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, సమ్టైమ్స్ 0 కూడా అవ్వచ్చు. యాక్సిలరేషన్ ఏమవుతుంది, అది కూడా అంతే కదా. వెలాసిటీ ఎలా అయితే యాక్సిలరేషన్ అలా ఉంటుంది. వెలాసిటీ చూడండి, వెలాసిటీ అనేది మీకు పైకి వెళ్తే ఒకలా ఉంటుంది, కిందకి వెళ్తే ఒకలా ఉంటుంది కదండి. వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. వెలాసిటీ చేంజ్ అవుతున్నప్పుడు యాక్సిలరేషన్ కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది కదండి. ఇవన్నీ చేంజ్ అవుతాయి. కానీ డిస్టెన్స్ అనేది ఏంటంటే ఓన్లీ పాజిటివ్ దానికి నెగిటివ్ వాల్యూ అనేది ఉండదండి. డిస్టెన్స్కి ఎటువంటి డైరెక్షన్ ఉంది కాబట్టి దానికి నెగిటివ్ అనేది ఎప్పుడు ఉండదు. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, డాష్ ఈస్ యూజ్ టు డిస్క్రైబ్ ద ఓవరాల్ మోషన్. చూడండి ఓవరాల్ మోషన్ చెప్పేది ఏంటి, అండ్ టు ఫైండ్ ఇట్స్ ఫైనల్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ పొజిషన్ ఇన్ ఏ గివెన్ టైం. చూడండి ఇక్కడ 2 డెఫినేషన్స్ ఇచ్చాడు. ఒక ఓవరాల్ మోషన్ని డిస్క్రైబ్ చేసేది ఏంటి, చూడండి ఇందాకే మీకు చెప్పాను, ఆ అబ్బాయి ఇక్కడ నుండి వాళ్ళ గ్రాండ్ మా వాళ్ళ హౌస్కి వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు అనుకుందాం, షార్ట్ కట్ కాకుండా ఇలా వెళ్ళాడు. ఇది ఓవరాల్ మోషన్ చెప్తే అది ఏమవుతుందండి, డిస్టెన్స్ కదా. అది చూడండి ఇక్కడ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ కోసం చెప్తే ఇదే డైరెక్షన్లో చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి, అంటే ఇనీషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ ఇది, అంటే ఇనీషియల్ నుండి ఫైనల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ కదండి. దీన్ని ఏమంటారంటే డిస్ప్లేస్మెంట్. మీకు ఆల్రెడీ ఇది చెప్పానండి ఇంతకుముందు. డిస్టెన్స్కి ఏంటంటే ఓవరాల్ మోషన్ కోసం చెప్తారు, ఎలా వెళ్తే అలా మోషన్ కోసం చెప్తారు. అదే డిస్ప్లేస్మెంట్ అయితే ఇనీషియల్ పాయింట్ని ఓన్లీ ఫైనల్ పాయింట్ని మాత్రమే మనం మెన్షన్ చేస్తాం. కాబట్టి ఇదేనండి ఇక్కడ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. చూడండి ఓవరాల్ మోషన్ కోసం చెప్పేదైతే డిస్టెన్స్ అవుతుంది, అండ్ ఇక్కడ ఫైనల్ పొజిషన్, ఇనీషియల్ పొజిషన్ వాటిని మైండ్లో పెట్టుకొని చెప్తే అది ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. మన ఆప్షన్ సి ఇక్కడ.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ వెక్టర్ క్వాంటిటీ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అంతే కదా, ఒక వెక్టర్ క్వాంటిటీ అనేది ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. వేరే స్కేలార్ క్వాంటిటీ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్. స్కేలార్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వెక్టర్ క్వాంటిటీ అని అడుగుతున్నాడు. ఇందులో ఏది వెక్టర్ అవుతుంది, మీకు ఆల్రెడీ తెలుసు కదా. వెక్టర్ అనేది ఏమవుతుంది, వెక్టర్ అవ్వాలంటే దానికి డైరెక్షన్ అనేది ఉండకూడదు. చూడండి చూడండి, స్పీడ్ అనేది వెక్టర్ అవుతుందా, స్కేలార్ అవుతుందా. స్పీడ్కి డైరెక్షన్ ఉండదు కాబట్టి స్కేలార్ కదండి, మనకి వెక్టర్ అడిగాడు కాబట్టి బీని ఎలిమినేట్ చేయొచ్చు. ఎనర్జీ వర్క్ చూడండి, వర్క్ కూడా మీరు ఈ డైరెక్షన్ అని చెప్పరు కదా. వర్క్ ఇంత వర్క్ చేస్తున్నాము, ఇన్ని జౌల్స్ వర్క్ చేస్తున్నాను చెప్తున్నాము, కానీ నేను నార్త్ డైరెక్షన్లో ఇంత వర్క్ చేస్తున్నాను, నేను సౌత్లో ఇంత చేస్తున్నాను అనే డైరెక్షన్ అక్కడ చెప్పం కదండి. అండ్ వర్క్కి మీకు ఆల్రెడీ చెప్పాను, వర్క్కి ఏంటి ఫార్ములా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్కి ఉంటుంది కానీ ఫోర్స్కి కాదు. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదండి నేను, ఏది స్కేలార్ ఏది వెక్టర్ నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో నేను మీకు ఇది చెప్పాను. ఇక్కడ వర్క్కి ఎటువంటి డైరెక్షన్ అనేది ఉండదు. వర్క్ ఎనర్జీ రెండు సేమ్నే, కాకపోతే స్మాల్ డిఫరెన్స్ అని చెప్పాను కాబట్టి ఎనర్జీ కూడా ఎటువంటి డైరెక్షన్ అనేది ఉండదు. కానీ డిస్ప్లేస్మెంట్కి ఏముంటుంది, డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కాబట్టి అది ఏమవుతుంది, వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ వెలాసిటీ అండ్ టైం ప్రొవైడ్స్. వెలాసిటీ అండ్ టైం అంటే ఏమి ఇస్తుందండి మనకి, డిస్ప్లేస్మెంట్కి ఫార్ములా ఏంటి, వెలాసిటీ ఇంటూ టైం కదా. మీకు వెలాసిటీకి ఫార్ములా తెలుసు కదండి, డిస్టెన్స్ బై టైం అని. డిస్ప్లేస్మెంట్ కావాలి, డిస్ప్లేస్మెంట్ ఆ డిస్టెన్స్ అక్కడ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా తీసుకోవచ్చు మనం. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటామండి, డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమే కదండి ఫార్ములా. డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం, ఆర్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం అండి. చూడండి, స్పీడ్ ఈక్వల్ టు మీకు డిస్టెన్స్ బై టైం అంటాము, అదే వెలాసిటీ ఈక్వల్ టు అయితే డిస్ప్లేస్మెంట్ బై టైం అంటాము. ఎందుకంటే స్పీడ్కి చెప్పేటప్పుడు మనకి డైరెక్షన్ అవసరం లేదు కదండి, డిస్టెన్స్ని తీసుకుంటాం. కానీ వెలాసిటీని తీసుకున్నప్పుడు డిస్ప్లేస్మెంట్ని తీసుకుంటాం, అంతే తేడా. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్కి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి వెలాసిటీని తీసుకున్నప్పుడు డిస్ప్లేస్మెంట్ని తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం ఏమడిగాడు, వెలాసిటీ అండ్ టైం కోసం అడిగాడు. సో మనకి నార్మల్గా వెలాసిటీని తీసుకున్నాం అనుకో, ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం కదా. మనకి ఇక్కడ వెలాసిటీ ఇంటూ టైం అన్నాడు, ఈ టైం ఇటు వస్తే ఇంటూనే కదా. సో ప్రోడక్ట్ ఆఫ్ వెలాసిటీ అండ్ టైం ఏమి ఇస్తుందండి మనకి, డిస్ప్లేస్మెంట్ కదా. ఆప్షన్ బి, డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఈజ్ జీరో. ఇక్కడ డిస్టెన్స్ అనేది జీరో అని చెప్తున్నాడు. వాట్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడుగుతున్నాడు. అక్కడ డిస్టెన్స్ జీరో అయినప్పుడు అక్కడ డిస్ప్లేస్మెంట్ ఏముంటుందండి, ఏముండదు కదా. డిస్టెన్స్ అనేది సపోజ్ ఈ పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి సపోజ్ ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాడు అనుకుందామండి. అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి సపోజ్ మీకు ఎలా చెప్పాను, ఒక అబ్బాయి వాళ్ళ హౌస్ ఇక్కడ ఉంది అనుకుందాం, వాళ్ళ అబ్బాయి వాళ్ళ స్కూల్ ఇక్కడ ఉంది అనుకుందాం. హౌస్ ఇది, స్కూల్ ఇది, మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్ ఉంది అనుకున్నాం. సపోజ్ ఆ అబ్బాయి వాళ్ళ స్కూల్కి వెళ్ళాడు, సపోజ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్ని ఎలిమినేట్ చేయండి. స్కూల్కి వెళ్ళడానికి 5 కిలోమీటర్స్ అనుకోండి టోటల్. అండ్ మళ్ళీ ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాడు, టోటల్గా 5 కిలోమీటర్స్ కదండి. డిస్టెన్స్ అయితే మీకు అక్కడ ఏమవుతుంది, 5 + 5 టోటల్గా 10 అని చెప్తారు. అది డిస్ప్లేస్మెంట్ అయితే ఏమవుతుంది, ఓన్లీ ఇనీషియల్ అండ్ ఫైనల్ పోర్షన్ తీసుకుంటా కదండి. ఎక్కడి నుంచి బయలుదేరాడో అక్కడికే వచ్చాడు కాబట్టి అక్కడ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, జీరో అవుతుంది కదండి. అంటే డిస్టెన్స్ ఎంతో కొంత ఉంటుంది కానీ డిస్ప్లేస్మెంట్ అనేది ఇలాంటి టైమ్స్లో జీరో అవుతుంది. కానీ వాడు ఏకంగా డిస్టెన్స్ జీరో అని చెప్పాడు, ఎటువంటి డిస్టెన్స్ అక్కడ లేదు. అలాంటప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏముంటుందండి, ఉండదు కదా. సో డిస్ప్లేస్మెంట్ కూడా ఏమవుతుంది, జీరో అవుతుంది. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, an ఆబ్జెక్ట్ ఈజ్ థ్రోన్ అప్వర్డ్స్ అంట. ఒక ఆబ్జెక్ట్ని పైకి విసిరాడంట, ఏదో ఒక ఆబ్జెక్ట్ని పైకి విసిరాడు. ఈ టీచర్స్ ఇట్ ఏ హైట్ ఆఫ్ 100 మీటర్స్, కొంత హైట్కి వెళ్ళింది అంటున్నాడు. ఇంత హైట్ 100 మీటర్స్ హైట్కి వెళ్ళింది అనుకున్నాం. అండ్ దెన్ రిటర్న్స్ టు ద థ్రోవర్. సో సేమ్ అంతే కిందకి వచ్చేసిందని చెప్తున్నాడు. సో ఎంత హైట్కి వెళ్ళింది, 100 మీటర్స్, డిస్టెన్స్ 100 మీటర్స్ కదా. మళ్ళీ కిందకు వచ్చేసిందంటే 100 మీటర్సే కదండి, అది కూడా ట్రావెల్ చేసినట్టు. సో అంటే క్వశ్చన్ ఏంటి ఇప్పుడు, ద యాక్చువల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ 50 అంటున్నాడు. చూడండి వాడు ఏమంటున్నాడు, క్వశ్చన్లో గ్రౌండ్ నుంచి కొంత హైట్కి విసిరాడు ఒక ఆబ్జెక్ట్ని. ఎంత హైట్కి విసిరాడు అంటే 500 మీటర్స్ డిస్టెన్స్ ఉందని చెప్తున్నాడు. అండ్ మళ్ళీ కిందకు వచ్చేసింది, అంతే 500 కదండి. కిందకు వచ్చేసింది అంటే ఎక్కడి నుండి బయలుదేరింది అక్కడికే వచ్చేసింది కాబట్టి అక్కడ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, జీరో అవుతుంది కదా. సో అలాంటిది చూడండి, డిస్ప్లేస్మెంట్ ఇక్కడ 50 అన్నాడు కాబట్టి ఇది ఎలిమినేట్ చేయొచ్చు కదా. టోటల్ డిస్టెన్స్ జీరో అంటున్నాడు. టోటల్ డిస్టెన్స్ ఎలా జీరో అవుతుందండి, ఇటు నుండి 100 ట్రావెల్ చేశాడు, మళ్ళీ అటు నుండి 100 ట్రావెల్ చేశాడు. 100 + 100 200 కదా అవుతుంది, జీరో అవ్వదు కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. యాక్చువల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ 100 అంటున్నాడు. డిస్ప్లేస్మెంట్ 100 ఎలా అవుతుంది, ఎక్కడి నుండి వచ్చాడు, ఇనీషియల్ ఫైనల్ అదే కాబట్టి అక్కడ డిస్ప్లేస్మెంట్ జీరో అవుతుంది కాబట్టి యాక్చువల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ జీరో. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, వెన్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ కంటిన్యూస్లీ చేంజింగ్ విత్ ద
విత్ ద టైం అంటున్నాడు. సో దానికి కరెక్ట్ అయిన ఆప్షన్ ఏది అని అంటున్నాడు. అంటే ఒక ఆబ్జెక్ట్ అంతా కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది టైంతో పాటు ఒక ఆబ్జెక్ట్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది అంటే అది ఎందులో ఉన్నట్టు, మోషన్లో ఉన్నట్టే కదండి. అది ఆల్రెడీ మూమెంట్లో, అది ఆల్రెడీ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉంది కాబట్టి అది మోషన్లో ఉంది. మోషన్లో ఉంటే దాన్ని ఏమంటారంటే డైనమిక్ అంటారండి. మోషన్లో ఉంటే దాన్ని ఏమంటామంటే డైనమిక్, చేంజ్ అవుతూ ఉంటుంది కదండి, దాన్ని డైనమిక్ అంటాం. సో నెక్స్ట్ మీ ముందుకి ఏంటంటే ఇంకో 3 టాపిక్స్తో వస్తానండి. స్పీడ్ అండ్ వెలాసిటీ ఇంకో లాస్ట్ 3-4 టాపిక్స్ ఉన్నాయి. అది అయిపోయినట్టే నేను మీకు టుమారో కెమిస్ట్రీలోని మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ దాని రిలేటెడ్గా మనకి గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లో ఏమొస్తున్నాయి అనేది మీకు టుమారో ఆ డే ఆఫ్టర్ టుమారో చెప్తానండి. సో ఫిజిక్స్ అనేది మీకు మెకానికల్ పార్ట్ చెప్తున్నాను. మెకానికల్లో ఇంకో 3-4 టాపిక్స్ ఉన్నాయి. అది అయిపోయినండి మీకు కెమిస్ట్రీ, నెక్స్ట్ కెమిస్ట్రీ ఆ టాపిక్ అయిపోయినండి మళ్ళీ ఫిజిక్స్ ఇంకో టాపిక్, ఇలా చెప్తూ ఉంటానండి. అండ్ మీకు బయాలజీ కూడా స్టార్ట్ అవుతుంది ఇంకో 2-3 డేస్లో. సో నెక్స్ట్ ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తానండి. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.